వెల్కమ్ టు కృష్ణాస్ పాఠశాల. ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి ఎట్లా చేసుకున్నామో చూద్దాము. ముందుగా ఒక 2 పెద్ద గోబీ పూలు తీసుకున్నాను. కొలిస్తే 800 గ్రామ్స్ ఉన్నాయి. జీలకర్ర, మెంతులు 1 టీ స్పూను, జీలకర్ర 2 టీ స్పూన్లు, కారము 150 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్టు 150 గ్రాములు, తగినంత పసుపు, నూనె తగినంత. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి చిన్న మంట మీద జీలకర్ర మెంతులు వేసుకోవాలి. ఆవాలు కూడా 2 టీ స్పూన్లు. ఇది మర్చిపోయాను, చూపించలేదు. ఇవి కూడా వేయించుకోవాలి. చిన్న మంట మీద పెట్టి ముందు వేయించుకున్నా. ఇవి వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర మెంతులు వేసుకోవాలి దూరగా. ఇవి దూరగా వేగిపోయింది, మంచి వాసన వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాలీఫ్లవర్ ఫ్రై చేయడానికి తగినంత నూనె పోసుకోవాలి. ఇందులోనే పోపు వేసుకోవాలి. ఒక 1/2 కిలో అంతా పోస్తున్నాను. ఇప్పుడు నూనె వేడైంది, ఒక టేస్ట్ చూసిన. ఇది కొంచెం వేయించుకుంటూ కొన్ని వేస్తూ వేయించుకోవాలి. ఇది కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా ఆరబెట్టిన కడిగి తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి, మొత్తం అన్నీ వేగేటట్టు. ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి ఇట్లా త్వరగా ఫ్రై అయినాయి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము. ఎందులో అయితే మసాలాలు కలుపుతామో దాంట్లోకి తీసుకుంటే అన్ని ఉప్పు కారం కలిపి పెట్టుకోవచ్చు. మరీ ఎర్రగా కావద్దు. ఇవి ఇట్లా వేయించి చేసుకోవచ్చు, పచ్చి కూడా చేసుకోవచ్చు. ఇట్లా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకో వాయి వేస్తున్నాను. అట్లాగే మిగతా కూడా వేయించుకోవాలి. అది వేగేలోపు జీలకర్ర మెంతులు ఆవాలు పొడి వేసుకుందాం. ఇప్పుడు ఈ లాస్ట్ వాయి కూడా వేగిపోయింది. ఈ మొత్తం ఇది తీసేసుకోవాలి గిన్నెలోకి. ఇప్పుడు ఇదే నూనెలో ఇది కొంచెం ఎక్కువ అనిపించింది, ఇది కొద్దిగా తీసిన దీంట్లో తాలింపు పెట్టుకుందాము. నూనె వేడింది కదా, 2 టీ స్పూన్ల జీలకర్ర ఆవాలు, ఇంకొక సగం వేస్తున్నాం. ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నాం. ఇది కొంచెం వేగనియాలి, చిట్కట అనాలి జీలకర్ర ఆవాలు. ఇప్పుడు ఆవాలు చిట్పటమంటున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది వేగిపోతుంది, స్టవ్ ఆపేయాలి. ఈ నూనె వేడికి వేయాలిపోతుంది. ఇప్పుడు ఈ నూనె చల్లారాలి. ఈ కాలీఫ్లవర్ కూడా ఇచ్చి పెట్టుకుంది చల్లారాలి. చల్లారిన తర్వాత
ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది క్యాలీఫ్లవర్ చల్లగైపోయింది. తాలింపు పెట్టిన నూనె కూడా చల్లగైపోయింది. ఇందులో వేసుకోవాలి. ముందుగా కారం వేసుకుందాం. కారం కొద్దిగా మిగిలిస్తున్నాను, చూద్దాం, చూసేసుకోవచ్చు. ఉప్పు వేస్తున్నా. ఇది కూడా కొద్దిగా తీసి పెడుతున్నా. ఇది ఆవు పొడి ఒక సగం వేస్తున్నా. చూసి తక్కువైతే కలుపుకోవచ్చు. మళ్ళీ జీలకర్ర మెంతుల పొడి ఇది కూడా సగం వేస్తున్నా. పసుపు 1 టీ స్పూన్ వేస్తున్నా. 1.5 స్పూన్ వేస్తున్నా. అట్లా నిమ్మకాయ 4 నిమ్మకాయల రసము పోస్తున్నా. ఇది కలపాలి కొంచెం. ఇప్పుడు ఈ తాలింపు వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి చేతితో. ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నూనె సరిపోయింది. ఊరిన తర్వాత నూనె వస్తుంది. కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు కలుపుకున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టు నిమ్మకాయలు కూడా ఎంత పిండుకోవాలని అవసరం ఉంటే పిండుకోవచ్చు. ఇది తడి లేని డబ్బాలోకి ఎత్తుతున్నాను. అంతే సింపుల్గా క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది బయట పెట్టినా ఉంటుంది. వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతే, ఇది పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 2 రోజుల తర్వాత తీసి కలుపుకోవాలి. ఉప్పు, నిమ్మరసం, కారం ఏం తక్కువైనా కలుపుకోవచ్చు. ఇది ఇట్లాగే మీరు కూడా వీడియో చూసి చేసుకొని చెప్పండి. వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.